గ్రహణం మొదలైంది విరించి నా ప్రతీకార జ్వాలలు మీ జీవితాల్ని కాల్చి బూడిద చేయబోతున్నాయి. జరిగిందేంటో నీకు వివరంగా చెప్తాను రిషి. ఈ ప్రపంచంలో చాలా మంది అందలాన్ని అందుకోవాలని, ఆస్తిని అంతస్తును పెంచుకోవాలని చూస్తుంటారు. కొందరు తమకున్న తెలివితేటలతో ఎదిగితే మరికొందరు అడ్డదారులు తొక్కి ఎదగడానికి ప్రయత్నిస్తారు. రోషనారా రెండో రకానికి చెందిన మనిషి. అప్పట్నుంచే రోషనారాకు నాపై పగ మొదలైంది. సౌదామిని అనుభవిస్తున్న స్టార్డమ్ అంతా తనకు దక్కాల్సిందని ఈర్ష్య పెంచుకుంది. నన్ను దెబ్బ కొట్టాలని బయట్నుంచి ఎన్నో కుట్రలు చేసింది. అవేమీ నెరవేరకపోవడంతో తన కన్ను మన ఫ్యామిలీపై పడింది రిషి. అప్పటికే నాకున్న పేరు సంపాదన పెట్టుబడిగా పెట్టి మీ పెదనాన్నను ప్రొడ్యూసర్ని చేశాను. అంతా కలిసే ఉండేవాళ్లం. ఆయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈజీగా రోషనార మాయలో పడ్డాడు. మాకు ఎవరికీ చెప్పకుండా రోషనారను పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చాడు. మేం కాదనలేని పరిస్థితి. అలా రోషనార మన ఇంట్లో, మన జీవితాల్లో అడుగుపెట్టింది. ఆ క్షణం నుంచి మన పతనం కోసం ఫైట్ చేస్తూనే ఉంది. తనను హీరోయిన్గా పెట్టి పిక్చర్ చేయమని మీ పెదనాన్న చేత ఒత్తిడి పెట్టించింది. నేను కాదన్నాను. దాంతో ఉమ్మడి కుటుంబాన్ని చీల్చి వేరు కాపురం పెట్టించింది. వాటాగా వచ్చిన మొత్తం ఆస్తిని అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీయించి హారతి కర్పూరం చేసేసింది. దివాళా తీసి అప్పటికి మేలుకున్న మీ పెదనాన్న ఆవేశంతో రోషనారాపై చేయి చేసుకుని బంగళా వదిలి ఎటో వెళ్లిపోయాడు. అప్పుల వాళ్లు బంగళా స్వాధీనం చేసుకుని రోషనారని రోడ్డు మీదకి గెంటేశారు. ఆ తర్వాత రోషనార కోపం మరింత రెట్టింపైంది. షూటింగ్ టైంలో నా సెట్స్కొచ్చి గొడవ చేసింది. నా వల్ల తన కెరియర్, పర్సనల్ లైఫ్ రెండూ పోయాయని, నా పతనం చూసేదాకా చావనని ఛాలెంజ్లు చేసేది. సౌదామిని అనుభవిస్తున్న స్టార్డమ్ తనదని కేకలు వేసేది. అలా నా మీద, సౌదామిని మీద కక్ష పెంచుకుంది. అప్పుడే మమ్మల్ని సాధించాలని చూసింది. కాని తన గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆమెకి హెల్ప్ చేయలేదు. తెలియని వాళ్ళు నన్ను ఢీకొట్టలేకపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తను కనిపించలేదు. తన గురించి నేను మర్చిపోయాను. మళ్ళీ ఈరోజు కనిపించింది. లైఫ్లో అడ్డదారులు తొక్కి దెబ్బతిన్న ఆడమనిషి చాలా ప్రమాదం రిషి. ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పటికే సౌదామిని మీద కోపంతో చైత్ర జీవితాన్ని నాశనం చేసింది. చైత్ర అక్కడ సంతోషంగా ఉండలేదు. కక్ష కట్టిన మనుషుల మధ్య సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. ఏం చేద్దాం డాడీ? ఆ రోషనార త్వరలో మనింటి మీద కూడా పడుతుంది. తనతో ఫైట్ చేయడానికి మనం ప్రిపేర్ అయిపోవాలి. మీరు బాధపడతారని చెప్పలేదు డాడీ. ఆ గౌరీగాడు మన సినిమా రైట్స్ అని కొనేశాడు. రోషనార అన్నంత పని చేస్తుందన్నమాట. ఆ దుర్మార్గుడితో చైత్రకు బలవంతపు పెళ్లి చేసి తన పర్సనల్ లైఫ్ ని, సినిమా కొనేసి నీ కెరీర్ ని దెబ్బతీస్తుందన్నమాట. అటు సౌదామిని, ఇటు నన్ను బాధ పెట్టడానికి సిద్ధమైందన్నమాట. మీరు డిప్రెస్ అవ్వకండి డాడీ. జరిగిందేంటో చెప్పారు కదా, జరగాల్సింది నాకు వదిలేయండి. ఆ రోషనారా సామాన్యురాలు కాదురా, తెగించిన ఆడది. తను తాటకైతే నేను రాముణ్ణి కూల్ చేస్తాను. వయసు అనుభవాలనివ్వాలి, అనుభవాలు ఆలోచనలివ్వాలి. ఇంత జరిగినా కూడా తప్పెవరిదో ఆలోచించకుండా ఆ రోషనారా మళ్ళీ తప్పులు చేస్తుంది, ఆడుకుంటుంది. ఆట నేను ముగిస్తా. జాగ్రత్త రిషి. నా గురించి వదిలేయండి డాడీ. మీరు నాకు అన్నీ ఇచ్చారు. పేరు, డబ్బు, ఇంత మంచి లైఫ్ ఇచ్చారు. మీ కొడుగ్గా మీకు మనశ్శాంతినివ్వడమే నా లక్ష్యం. ఈ పెళ్ళొక శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి. గ్రహణం మొదలైంది విరించి నా ప్రతీకార జ్వాలలు మీ జీవితాల్ని కాల్చి బూడిద చేయబోతున్నాయి.
డాడీ ఏం డాడీ? నీకు తెలియకుండానే రోషనారాకు రిప్లై ఇచ్చావురా. దానికి చెక్ పెట్టాయి, చాప్టర్ క్లోజ్ చేసాయి. షూర్ డాడీ, మీరు వరి అవ్వకుండా హ్యాపీగా హెల్త్ని కాపాడుకోండి, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై సన్. బుట్ట బొమ్మగా మారలేదే. నీ దగ్గరున్న సాక్ష్యాలు, నీ జ్ఞాపకాలు అన్నీ నీకు తెలియకుండా దోచేసి చాలా పకడ్బందీగా నీ స్థానంలోకి వచ్చానే. నేనే బుట్ట బొమ్మని రిషి ఫిక్స్ అయిపోయాడే. మా మధ్య 2 మీటింగ్లు కూడా అయిపోయాయి. రేపో ఎల్లుండో నన్ను తన ఇంట్లో కూడా పరిచయం చేస్తానన్నాడు. చేతనైతే నేను ఫేక్ అని ప్రూవ్ చేయి. నా జ్ఞాపకాలను దొంగిలించి నా స్థానంలో బుట్టబొమ్మగా రిషి లైఫ్లోకి ఎంటర్ అయింది. దాని ఎంట్రీ వెనుక ఖచ్చితంగా ఏదో కుట్రుంది. నాకు తెలియకుండా ఇవన్నీ చేసిందంటే అది చాలా తెలివైంది. అంతేకాదు, ఈ ఇంట్లో ఉన్న నా వస్తువులు దాని దగ్గరికి చేరాయంటే దానికి ఎవరో గూఢచారిగా పనిచేస్తున్నారు. ఇంకా ఆలోచిస్తే దాని బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదై ఉంటుంది. కనిపెట్టాలి దాని కుట్రేంటో, దానికి సాయం చేస్తున్నదెవరో, దాని వెనక అండగా ఉన్నదెవరో, వాళ్ల వల్ల ఋషికొచ్చే ప్రమాదమేంటో అన్నీ కనిపెట్టాలి. ఎలాగైనా నా ఋషిని కాపాడుకోవాలి. నన్ను తక్కువ అంచనా వేసి అది నాతోనే ఛాలెంజ్ చేసింది. చేతనైతే తనెవరో కనిపెట్టమని సవాల్ విసిరింది. తెలుసుకుంటాను, ఎలాగైనా కనిపెడతాను. రిషికి దాని గురించి తెలిసే ఉంటుంది. ఒకసారి రిషిని అడిగితే? వద్దు, ఇన్నాళ్ళు బుట్టబొమ్మకు రిషికి మధ్య మీడియేటర్గా యాక్ట్ చేసి ఇప్పుడు బుట్టబొమ్మ గురించి రిషిని అడిగితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎస్, రిషికి తెలియకుండా తన రూమ్లో వెతికితే బెటర్. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరకొచ్చు. రిషి స్నానం చేస్తున్నట్టున్నాడు. తను బయటకొచ్చేలోపు నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఒక్క ఆధారం కూడా లేదేంటి? ఎస్, రిషి మొబైల్లో ఆ నెంబర్ ఉంటుంది కదా. ఈ నెంబర్తో నీ అడ్రస్ ట్రేస్ చేస్తానే, నీ సంగతి తేలుస్తా.
ఎవరు మీరు? ఆర్టిస్ట్ అయితే ఆఫీస్కి వచ్చి కలవండి, గెస్ట్ అయితే రిలేషన్ ఏంటో చెప్పండి. నువ్వు వాచ్మ్యాన్ బా? మీ కంటికి నేను అలా కనిపిస్తున్నానా? పియ్యనండి. ఎవరికి? ప్రధానమంత్రికి. మరి ఇక్కడేం చేస్తున్నావు? దేవుడా, ఆ మాత్రం పంచుకుని అర్థం కదా మీకు? ఈ హోల్ హౌస్ కి సోలో పియ్యని. ఇంతకీ మీరెవరో చెప్పండి. చెప్పకపోతే లోనికి ఎంట్రీ లేదా? ఎగ్జిట్ కూడా లేదు. దొంగతనం చేయడానికి వచ్చావని పోలీసులకు పట్టిస్తా. ఎందుకు నవ్వుతున్నారు? ఓహో, నా దగ్గర పోలీసుల నెంబర్ లేదనా? 100. ఐ నో. ఫోన్ చేయనా? 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 వద్దులే, నేను రిషికి బాగా కావాల్సిన దాన్ని, మేఘమాలకి ఫ్రెండ్ని. అవునా మేడం? సారీ మేడం, ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా మేడం. రండి మేడం, రండి 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 మేడం, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ ప్లీజ్ రండి మేడం. బామ్మగారు ఎవరొచ్చారో చూడండి. మేడం, వీళ్ళెవరో తెలుసుగా? రిషి బాబు గారి బామ్మగారు, వాళ్ళ అమ్మగారు. ఆశీర్వదించండి ఆంటీ. అయ్యయ్యో, అయ్యో ఆశీర్వదించండి బామ్మగారు. బామ్మగారికి ఆయుష్మాన్ బాబా. ఎవరమ్మా నువ్వు? మేఘమాలకి ఫ్రెండ్ అట. రిషి బాబుకు బాగా కావలసిన మనిషిట. మేఘమాల ఫ్రెండ్ వా నువ్వు? నీ గురించి తను నాకెప్పుడు చెప్పలేదే. నీ పేరేంటమ్మా? ముద్దు పేరు ఆయుష్, అసలు పేరు త్వరలోనే చెప్తాను. ఇప్పుడే కంగారెందుకు, త్వరలోనే ఇంటికి కోడలనవుతాను, అప్పుడు అన్ని వివరాలు చెప్తాను. మేఘమాల కోసం వచ్చావా? రిషి బాబు కూడా బాగా కావలసిన మనిషిని చెప్పారు కదా మేడం. బాబు కోసం వచ్చారేమో. అవునా అమ్మా? అదే నాకు తెలిసిపోయింది మేడం, మీరు బాబు కోసం వచ్చారు కదా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బాబుని పిలుచుకొస్తా. ఉండండి. బాబు, బాబు కూర్చోమ్మా. ఏం చేస్తుంటావు? సినిమా ఫీల్డా? కాదండి, చదువుకుంటుందేమో. చదువు అయిపోయిందండి. ఏదైనా జాబ్ చేస్తున్నావా? లేదండి, మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. రండి బాబు, రండి. మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు? అబ్బా, మీరే చూస్తారుగా. రండి బాబు, రండి. అదిగోండి. హాయ్. హలో రిషి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. మామ్, తను మేఘమాల ఫ్రెండ్. బాబు, ఆ పరిచయాలన్నీ ఎప్పుడూ అయిపోయాయి. రిషి, అమ్మాయికి మన ఇల్లు చూపించు. పదండి బాబు, దగ్గర నుంచి చూపిద్దాం. నువ్వెక్కడికి రా, బయటకెళ్ళి పని చూడు. అలాగే బాబు గారు. తీసుకెళ్ళు రిషి. కమ్. అమ్మాయి చాలా బాగుంది కదా అవంతి. అందానికి అందం, వినయానికి వినయం. మనలాగా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది. ఈయనెక్కడికి వెళ్ళినట్టు? ఏమండి, ఏమండి? కమ్. దిస్ ఇస్ మై రూమ్.
వెరీ నైస్. ఏంటి సర్ప్రైజ్? ఏకంగా ఇంటికి వచ్చావు? చెప్పాను కదా రిషి, నీకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తానని. నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నాకు ఇదంతా కల్లా అనిపిస్తుంది. అబ్బా, కల కాదు, నిజమే. ఇది గిచ్చే చెప్పాలా? ఇంకోలా కూడా చెప్పొచ్చు కదా. నో, అదంతా పెళ్ళయ్యాకే. పెళ్లికి ముందు కూడా చిన్న చిన్న చిలిపి పనులు చేయొచ్చు కదా. పెద్దవాళ్ళు మనల్ని నమ్మి పంపారు, మనం వాళ్ళ నమ్మకాన్ని పాడు చేయకూడదు, ఓకేనా? నిన్ను అర్థం చేసుకోవడం కష్టం బుట్టుబొమ్మ. ఎంత ట్రెండీగా ఉంటావో అంత ట్రెడిషనల్ గా కూడా ఉంటావు. ఈ గదిలో నీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? నిన్ను చూడకముందు నువ్వు ఎలా ఉంటావో అన్న ఊహలు, నీతో ఫోన్లో మాట్లాడుతూ గడిపిన గంటలు, నువ్వు నాకు పంపిన బహుమతులు. ఇప్పుడు ఇదే రూమ్ లో నిన్ను చూస్తుంటే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏదో అచీవ్ చేసినట్టు హ్యాపీ ఫీలింగ్. రిషి, త్వరలోనే నీ కలలు ఆశలు అన్నీ నెరవేరుతాయి. మన పెళ్ళయ్యాక ప్రతి క్షణము అద్భుతం చేస్తాను. అడుగడుగునా సర్ప్రైజెస్ ఇస్తాను. నీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా మలుస్తాను. ఐ ప్రామిస్ యూ రిషి. థ్యాంక్ యూ బుట్టుబొమ్మ. ఇంకేంటి, మిగతా గదులు చూపించవా మరి? అవును, నా ఫ్రెండ్ మేఘమాల గదెక్కడా? రా చూపిస్తాను. ఇదేనా ఆ నకిలీ బుట్టబొమ్మ ఇల్లు? చెప్తా దాని సంగతి. ఇదిగో ఇదే ఆ మంకీ రూమ్. సారీ, నీ ఫ్రెండ్ మేఘమాల రూమ్. పద. ఒక నిమిషం. హలో, చెప్పరా.